హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణేష్ నందా. ఇది వచ్చేసి మనం రేణుక ఎల్లమ్మ గణపతి కళాశాల అడ్రస్ వచ్చేసి పద్మావతి నగర్. మనకి మున్సిపల్ ఆఫీస్ నుంచి పద్మావతి నగర్ ఆర్చి వెళ్ళేటప్పుడు వీళ్ళదే ఫస్ట్ షెడ్ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ చూడండి ఒక విగ్రహం, మనకి నంది వాహనం మీద కూర్చొని మనకి గణేశుడు దర్శనం ఇస్తాడు. ఈ విగ్రహం వచ్చేసి 6 ఫీట్స్ దగ్గర ఉంటుంది. ఇది ఒక మోడల్ వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకోటి ముంబై మోడల్. మనకి ఈ విగ్రహం కూడా 6 to 8 ఫీట్స్ దగ్గర ఉంటుంది. సింహాసనం మీద కూర్చొని లేస్తున్నప్పుడు మనకి గణేశుడు అయితే దర్శనం ఇస్తాడు. అదేవిధంగా గణేశుడు రేట్ సైడ్ ఛత్రపతి మహాశివాజీ వచ్చాడు. చూడండి, మనకి వీళ్ళ దగ్గర 3 ఫీట్స్ నుంచి మనకి 14 ఫీట్స్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి. చిన్న గణపతులు కూడా ఉన్నాయి. సో ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే పిల్లలు అయితే త్వరగా అయితే విజిట్ చేయండి, ఎందుకంటే ఇంకా పండగ దగ్గరలోనే ఉంది కాబట్టి. సో ఇందాక చూపించాం కదా, అవే మోడల్ మనకి డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. చూడండి, ఇది ఒక మోడల్. మనకి గణేష్ సింహాసనం మీద కూర్చొని దర్శనం ఇస్తున్నాడు, పగిడితే అయితే ఉన్నాడు. ఇది ఒక మోడల్ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, మనకి గణేశుడు వచ్చేసి శేషనాగు పైన కూర్చొని మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. అదేవిధంగా మనకి గణేశునికి లెఫ్ట్ సైడ్ ఒక దేవత రావడం జరిగింది. పడగలు కూడా వచ్చాయి. నెక్స్ట్ ఉంది. ఈ విగ్రహం మనకి 10 ఫీట్స్ దగ్గర ఉంటుంది. ఇది ఒక మోడల్ అవైలబుల్ ఉంది. మనకి చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి మనకి ముంబై మోడల్. మనకి పీట సోఫా మీద కూర్చున్న టైప్ లో అయితే మనకి గణేశుడు దర్శనం ఇస్తాడు. ఈ విగ్రహం కూడా 8 to 10 ఫీట్స్ దగ్గర ఉంటుంది. ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉంది అంటే వాళ్ళ దగ్గర. సో ఈ వీడియోలో మనం విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయి ఒకటే చెప్తాము ఫ్రెండ్స్. ఇది ఒక మోడల్. మనకి గణేశుడు సింహాసనం మీద కూర్చొని దర్శనం ఇస్తాడు. ఈ విగ్రహం 5 ఫీట్స్ దగ్గర ఉంటుంది. ఇది ఒక మోడల్ వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంది. సో ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు డమరుకు మీద కూర్చొని మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ లో మనకి త్రిశూలంగా రావడం జరిగింది. ఇది ఒక మోడల్ ఎక్స్టెంట్ ఉంది. ఇది ఒక మోడల్, ఇది ఆల్రెడీ బుక్ అయిపోయింది. సో ఇందాక చూపించాం కదా, అదే మోడల్ మనకి డిఫరెంట్ కలర్స్ లో మనకి వేరే వేరే స్టైల్స్ అనేది మనకి అవైలబుల్ ఉన్నారు. మనకి చూడండి, గణేశుడు పీఠ మీద కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. ఈ విగ్రహం డిఫరెంట్ కలర్ ఇచ్చారు. నెక్స్ట్ ఉంది. ఈ విగ్రహం చూడండి, మనకి గణేశుడు వచ్చేసి మనకి నంది ఫేస్ పైన కూర్చొని మనకి గణేశుడు శంకరుడు టైప్ లో అయితే మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. ఈ విగ్రహం కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంది. చూడండి, ఆల్మోస్ట్ మనకి చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయి. ఎవరైనా పిల్లలు పెట్టాలనుకుంటే, ఎవరైనా బుక్ చేసుకుంటే త్వరగా అయితే విజిట్ చేయండి. ఈ షెడ్ లో ఇంకా పండగ దగ్గరలో ఉంది కాబట్టి. ఈ విగ్రహం చూడండి ఫ్రెండ్స్, మనకి గణేశుడు వచ్చేసి ఒక కొండల పైన కూర్చున్న టైప్ అయితే మనకి గణేశుడు దర్శనం ఇస్తాడు పగిడితే. ఈ విగ్రహం వచ్చేసి 8 ఫీట్స్ దగ్గర ఉంటుంది. ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉంది. సో ఈ మోడల్ కూడా అవైలబుల్ ఉంది. ఈ విగ్రహం చెప్పలేము కానీ ఈ మోడల్ అయితే అవైలబుల్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, మనకి ముంబై మోడల్. గణేశుడు వచ్చేసి సింహాసనం మీద కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తాడు. అదేవిధంగా మనకి నెమలిని చేత్తో పట్టుకునే టైప్ అయితే మనకి గణేశుడు దర్శనం ఇస్తాడు. ఈ విగ్రహం వచ్చేసి 9 ఫీట్స్ దగ్గర ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ లార్జ్ గా రావడం జరిగింది. నెక్స్ట్ ఉంది. ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉందంట. ఈ విగ్రహం కూడా చూడండి, సేమ్ ముంబై మోడల్. మనకి సింహాసనం మీద కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. మనకి ఇటు సైడ్ గద రావడం జరిగింది. ఈ విగ్రహం కూడా 9 ఫీట్స్ హైట్ లో ఉంటుంది. మనకి బ్యాక్గ్రౌండ్ లో ఆర్చ్ రావడం జరిగింది. సూర్యుని టైప్ లో మనకి ఇచ్చారు. ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉందంట. ఇవి అన్ని బుకింగ్ అయిపోయినాయి. ఇవి చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ విగ్రహం వచ్చేసి మనకి గణేశుడు వచ్చేసి సోఫా మీద కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. భారీ భుజగణపై. ఈ విగ్రహం 8 ఫీట్స్ దగ్గర ఉంటుంది. ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉంది వీళ్ళ దగ్గర. సో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. త్వరగా అయితే విజిట్ చేయండి, ఇంకా పండగ దగ్గరలో ఉంది కాబట్టి. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు వచ్చేసి కొండపైన కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. నెక్స్ట్ ఉంది. ఈ విగ్రహం 10 ఫీట్స్ దగ్గర ఉంటుంది. మనకి ఇటు సైడ్ నంది రావడం జరిగింది. ఇది ఒక మోడల్. సో బుకింగ్ కూడా అయినాయి ఇక్కడ. ఇంకా విజిట్ చేస్తున్నారు. విజిటర్స్ అయితే వస్తున్నారు మనకి బుక్ చేయడానికి. సో త్వరగా అయితే బుక్ చేసుకోండి. ఈ విగ్రహం అయితే ఒకటే పీస్ ఉంది. ఒకటే పీస్ విగ్రహం మనం స్టోరీలలో షార్ట్ వీడియోలో పెట్టడం జరిగింది. ఈ విగ్రహం అయితే బుకింగ్ అయిపోయిందంట. సో ఇందాక చూపించాం కదా, అవే మోడల్స్ డిఫరెంట్ కలర్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, మనకి బొజ్జగణపై పగిడితే అయితే ఉన్నాడు. 10 ఫీట్స్ దగ్గర ఉంటారు. భారీ బొజ్జగణపై. ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉంది వీళ్ళ దగ్గర. సో ఇందాక చూపించాం కదా, అదే మోడల్. ఇంకా బయట అయితే మనకి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, కొత్తవి. అవి కానీ చూపిస్తాను. ఈ విగ్రహం చూడండి ఫ్రెండ్స్, మనకి గణేశుడు వచ్చేసి ఒక రథం మీద కూర్చొని మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ లో అయోధ్య టెంపుల్ రావడం జరిగింది. అదేవిధంగా మనకి హనుమంతుడు రథం ని లాక్కున్న టైప్ అయితే మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. ఇది ఒక మోడల్ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు వచ్చేసి పీఠ మీద కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. మనకి ఈ విగ్రహం అయితే 8 ఫీట్స్ దగ్గర ఉంటుంది. ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉంది. సో ఇందాక చూపించాం కదా, ఇవి బయట ఇంకా చిన్నవి కానీ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాము. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. గణేశుడు వచ్చేసి 8 ఫీట్స్ దగ్గరలో ఉంటాడు. మనకి గుర్రాల పైన మన భూలోకానికి బయలుదేరుతున్న టైప్ అయితే గణేశుడు దర్శనం ఇస్తాడు. బ్యాక్గ్రౌండ్ లో ఛత్రపతి శివాజీ రావడం జరిగింది. ఇది ఒక మోడల్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది.
చూడండి మనకి ఇంకో విగ్రహము మనకి బొజ్జగన్పై పీఠ మీద కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తాడు. మనకి ఈ విగ్రహం వచ్చేసి 10 to 11 ఫీట్స్ దగ్గర ఉంటారు. ఈ విగ్రహం వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది. బొజ్జగన్పై నెక్స్ట్ లో అంటే నెక్స్ట్ లో ఉంది. ఈ విగ్రహం చూడండి మనకి నంది వాహనం మీద మనకి భూలోకానికి బయలుదేరుతున్న టైప్ అయితే గణేశుడు కాన్సెప్ట్ అయితే ఇచ్చారు. మనకి కిరీటంలో శంకరుడు రావడం జరిగింది. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ లో మనకి ఇటు సైడ్ అటు సైడ్ సరస్వతి దేవి లక్ష్మీదేవి రావడం జరిగింది. పైన వెంకటేశ్వర స్వామి రావడం జరిగింది. ఈ విగ్రహం కూడా నెక్స్ట్ లో అంటే నెక్స్ట్ లో ఉంది. ఈ విగ్రహం కూడా ఉంది, అవైలబుల్ అయితే ఉంది. ఇందాక చూపించాం కదా అదే కలర్ మనకి డిఫరెంట్, అదే మోడల్ మనకి డిఫరెంట్ కలర్స్. ఇది చూడండి మనకి ముంబై మోడల్. ఈ విగ్రహం బుకింగ్ అయిపోయింది, ఒకసారి చూడండి, బాగుంది. ఇందాక చూపించాం కదా డిఫరెంట్ వేరే కలర్స్. ఈ విగ్రహం చూడండి మనకి హంసవాహనం మీద కూర్చొని మనకి గణేశుని దర్శనం ఇస్తారు. నెమలి మీద కూర్చొని నెమలి మీద కూర్చొని మనకి గణేశుడు దర్శనం ఇస్తాను. నెక్స్ట్ అంటే ఈ విగ్రహం 8 ఫీట్స్ దగ్గర ఉంటుంది. ఈ మోడల్ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది. ఇవైతే బుకింగ్ అయిపోయింది. సో ఇది చూడండి మనకి భారీ బొజ్జగన్పై మనకి 13 to 14 ఫీట్స్ దగ్గర ఉంటారు. బ్యాక్గ్రౌండ్ లో అయోధ్య రావడం జరిగింది. అదేవిధంగా ఇటు సైడ్ గణేశుడికి లెఫ్ట్ సైడ్ హనుమంతుడు, రైట్ సైడ్ శ్రీరాముడు రావడం జరిగింది. ఈ విగ్రహం అవైలబుల్ ఉంది. ఇందాక చూపించాం కదా లోపల అవే మోడల్స్ మనకి డిఫరెంట్ కలర్స్. ఈ విగ్రహం చూడండి మనకి గణేశుడు వచ్చేసి సింహాసనం మీద కూర్చొని మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ లో మనకి ఒక సైడు లక్ష్మణుడు, ఒక సైడు రాముడు రావడం జరిగింది. పైన శివుడు పడగలు రావడం జరిగింది. ఈ విగ్రహం అవైలబుల్ ఉంది. అదే మోడల్ మనకి డిఫరెంట్ కలరు. ఈ విగ్రహం చూడండి మనకి గణేశుడు వచ్చేసి నంది వాహనం మీద భూలోకానికి వస్తున్న టైప్ అయితే ఈ కాన్సెప్ట్ అయితే రెడీ ఉంది. ఆ కాన్సెప్ట్ అయితే ఇచ్చారు. ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయింది. సో అదే మోడల్ ఈడ ఒక పీస్ అయితే అవైలబుల్ ఉంది. చూడండి మనకి ఈ విగ్రహం బొజ్జగన్పై నెక్స్ట్ భారీ బొజ్జగన్పై మనకి 14 ఫీట్స్ దగ్గర ఉంటాడు. ఈ విగ్రహం అయితే ఈ మోడల్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇందాక చూసాం కదా. సో అవే మోడల్స్ ఇక్కడ చాలా మటుకు అయితే ఉన్నాయి. త్వరగా అయితే మీరు వచ్చి విజిట్ చేయండి, బుక్ చేయండి. ఇందాక చూపించినవి మనము ఇవి. సో ఇంకా మన ఛానల్ అయితే రోజు సపోర్ట్ చేయకుంటే సపోర్ట్ చేయండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. జై శ్రీ గణేష.